నేటి దైవవాక్కు యోనా గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనములు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ఇక్కడ యోనా యొక్క దీనస్థితి తనకు తాను దేవునితో చెప్పుకుంటున్నాడు. నావికులు, ఓడలోని వారందరూ దేవునికి సాధనాలు మాత్రమే. ప్రవాహములను తరంగములను నన్ను కప్పి ఉన్నవి అంటున్నాడు. యోబు 1:21 చూస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అనగా మనమందరము యెహోవా నామమునకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళమే. ఆయన నుండి మంచిది ఏదైనా పొందేందుకు యోగ్యులం కాము. మరి దేనికైనా మనకేదైనా ఉంది అంటే అది దేవుని ఉచిత కృప వల్లే అని గ్రహించాలి. యోబు భక్తుడు అది గ్రహించాడు. వ్యాధి, బాధ, కష్టము, నష్టము అంత సహిస్తూ యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అలాగే యోనా కూడా అంటున్నాడు, అయినను నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని అని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ బాధపడుచు చేస్తున్న ప్రార్థన ఇది. అనగా పాతాళ గర్భంలో నుండి దేవుని పరిశుద్ధాలయమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సాయం కొరకు ప్రార్థన చేస్తే ఆలకించేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు, సాయం చేయువాడు కూడా ఆయనే. దేవునికి మొర్ర పెట్టాలనే ఆలోచనే మనందరి జీవితాల్లో ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగిస్తాయి, మనసునకు నెమ్మది కలిగిస్తాయి. అట్టి నెమ్మది గల మనసు కలిగి దేవునికి మొర్ర పెట్టుటయందు ఆసక్తి కలిగి ఉన్నాడు యోనా. మనం కూడా ఎక్కడ ఉన్నా సరే దేవునికి మొర్ర పెట్టేందుకు ఆసక్తి కలిగి దేవుని నుండి వచ్చు దైవ దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్.